ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట. ఉదయాన్నే ఇదైతే 5:30కి అనమాట ఊరైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పోయేటప్పుడైతే మా ఆయనతో వెళ్ళాము, వచ్చేటప్పుడైతే నేను అఖిల్ ఇద్దరం అయితే బస్కి వచ్చాము. ఇంకా అప్పటికే మా హస్బెండ్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాలి కదా అనేసి మమ్మల్ని డ్రాప్ చేసేసి నైట్ ఉండేసి మళ్ళీ మార్నింగ్ ఊరు వెళ్తానని ఒక్క రోజుకి ఓన్లీ ఒక నైట్ కోసం మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది కదా, అట్లా లాగిన్ చేసుకోవాలి, మళ్ళీ నైట్ లేట్గా పడుకుని మళ్ళీ ఎర్లీగా లేచి వెళ్ళాలి, ఎందుకులే అమ్మ నువ్వు అక్కడే ఊర్లో ఉండు, నేను చిన్నోడైతే వచ్చేసాం బస్కి అనేసి నేను అఖిలైతే ఇంకా అక్కడ వెళ్ళినటువంటి అకేషన్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసి 3:30 అయినట్టుంది బస్ ఎక్కిరం కోసం అయితే వచ్చారనమాట. 4 అయినట్టుంది. రామాయంపేటకి అయితే వచ్చి బస్ ఎక్కిమని చెప్పాను. ఎందుకంటే రామాయంపేట నుండి వస్తే మాత్రం మన సుచిత్ర దగ్గర నుండి వస్తుంది కాబట్టి బస్సెస్, మేము అక్కడ సుచిత్ర దగ్గర దిగేసి మన ఇంటికి వచ్చేసేయచ్చులే అని చెప్పాను. తీరా మేము వెళ్ళింది ఏంటి, దసరా హాలిడేస్ ఇంకా అయిపోతాయి అనే టైంలో అనమాట. ఫుల్ టు ఫుల్ క్రౌడ్గా ఉంది. దట్టు మేము ఎప్పుడు బస్సులో రాలేదు. ఎప్పుడు అంటే అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు, అఖిల్ 2 ఇయర్స్ ఆ టైం వరకు మాత్రమే బస్సులో వచ్చాము, 2-3 ఇయర్స్ వరకు. తర్వాత ఇంకా మేము అసలు బస్ జర్నీ అనేది చేయలేదు. ఒక్కసారేమో పోయినట్టు, తర్వాత అసలు బస్ జర్నీనే చేయలేదు. ఇంకా అఖిల్ యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళామంటే అఖిల్కి అసలు టికెట్స్ తీసుకోకముంటే ముందు అంటే బిఫోర్ 5 ఇయర్స్ వరకు వెళ్ళాము. తర్వాత ఇప్పుడు ఫుల్ టికెట్ వచ్చాక మాత్రమే బస్సు ఎక్కాము. అప్పటి లోపల ఎప్పుడు బస్సు ఎక్కలేదు. సర్లే బస్కి వెళ్తాంలే అమ్మ ఎందుకు అని చాలా రిక్వెస్ట్ చేసి సర్లేని బస్సు ఎక్కిరేం కోసం వచ్చారు, కానీ తనకు అసలు ఇష్టం లేదనమాట. మేము మా హస్బెండ్ లేకుండా ఎక్కడికి వెళ్ళాము మోస్ట్లీ. ఇంకా నేను ఒక్కదాన్ని ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఇంకా అర్జెంట్ తప్పదు, తనకు వీలు కాదు, అఖిల్కి స్కూల్ ఉంది అన్నప్పుడు మాత్రమే వెళ్తాము. ఇదిగోండి ఈ రోజు నేను ఒక అకేషన్ చూపిస్తాను కదా, ఆ రోజు కూడా రామాయంపేట దగ్గర అనమాట ఫంక్షన్. వెళ్ళేటప్పుడు మా కజిన్ కార్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు ఆ రోజు కూడా బస్లో వచ్చేసామన్నమాట. ఆ రోజుకి ఇన్సిడెంట్ జరిగింది, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అప్పుడు అనిపించింది నిజమే మన వాళ్ళు మనకి ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారని, వాళ్ళు ఉన్నప్పుడు తెలియదు, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది అనిపించింది. నేను ఈ ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళినటువంటి దేవుడి దగ్గరికి. ఆ రోజైతే సమ్మర్లో అనమాట, ఫుల్ ఎండ. వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులు వేసుకొని పోయాను టెంపుల్కి అనమాట. ఫంక్షన్ అయిపోయాక చూస్తే నా చెప్పులు లేవు. వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము. అసలు బస్సు చూడాలి, ఫ్లోర్ పైన పెడితే, స్లాబ్ పైన పెడితే కాలు సుర్రుమంటున్నాయి. మేము దిగే ముందు ఒక 5 మినిట్స్ ముందు వచ్చేసి కండక్టర్ని రిక్వెస్ట్ చేశాను అనమాట, నేను ఈ స్టాప్ దగ్గర దిగుతాను ఆపండి. అసలు నేను ఇక్కడ ఆపను, డైరెక్ట్ తీసుకెళ్ళి జేబీసీని ఆపుతాను, అంతకంటే ముందు స్టాప్ వరకు ఆపాడు. కానీ నేను దిగే స్టాప్ దగ్గర అసలు ఆపని నాతో ఆర్గ్యూ చేశాడు. ఆడ చూస్తే ఆ ఇంజన్ అంటే కాలు సురసురగా కాలుతున్నాయి. ఏందిరా దేవుడా నా జీవితం అనిపించింది.